హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్ని రోజులు జరిగిన టెట్ పేపర్ 2లో ర్యాపిడ్గా వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒక్క పేజీ నుండే 2 క్వశ్చన్స్ రావడము, ఒక టాపిక్ నుండే 2-3 క్వశ్చన్స్ రావడము జరుగుతుంది. అదే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుందని వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇల్లెందుల సరస్వతి దేవి గురించి మొన్న స్వర్ణకమలాలు బిట్ ఇచ్చారు, తర్వాత తులసి దళాలు బిట్, తర్వాత ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకులు ఒకరు. ఇలా ఒక టాపిక్ నుండి 3 క్వశ్చన్స్. మళ్ళీ పివి నరసింహారావు గురించి, ఇతని గురించి ఏమిచ్చారంటే అతని కలం పేరేంటి అని అడిగారు. విజయ అనే కలం పేరుతో అతను కాకతీయ పత్రికలో రాశాడు. జయ అనే మారు పేరుతో అనేక రచనలు చేశాడు. అంటే అతని కలం పేరు జయ విజయ. ఇంకొకటి ఏం అడిగారంటే అతని పత్రిక పేరేంటి అని అడిగారు. అతని పత్రిక కాకతీయ పత్రిక. అతను స్థాపించిన పత్రిక కాకతీయ పత్రిక. స్థాపించి తొలితరం పత్రిక రచయితలో ఒకడయ్యాడు. నెక్స్ట్ మరి ఈరోజు ఇది రావచ్చు మేబీ, లేకుంటే పివి రాజకీయ సాహిత్య అనుభవాలను రంగరించి ఆంగ్లంలో రాసిన ది ఇన్సైడ్ అనే నవలకు విశేష ప్రాచుర్యం లభించింది. ఇదేనే రావచ్చు. ఆంగ్లంలో రాసిందండి ది ఇన్సైడర్. ఈ గ్రంథం లోపల మనిషి అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఇల్లెందుల సరస్వతి దేవికి సంబంధించి స్వర్ణ కమలాలు కథా సంపుటి ఎవరు రచించారు? ఇదొకటి. తులసి దళాలు రచన ఎవరిది? ఆంధ్ర యువతి మండలిలో వ్యవస్థాపకులో ఒకరు అని నిన్న క్వశ్చన్ అడిగారు. 3 పాయింట్స్ కవర్ చేశారు ఒక టాపిక్ నుండి, కాబట్టి ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు పివి అసలు పేరు కూడా అడగచ్చు, ఎందుకంటే పాములపర్తి వెంకట నరసింహారావు అతని అసలు పేరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పివిది గాంభీర్యం, పరిణతి, దేశభక్తి, దేనికి చలించని ఆయన వ్యక్తిత్వం అంటే నాకెంతో ఇష్టం అని దాశరథి రంగాచార్యుల మాటలు పివి సమున్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఎవరు అన్నారు ఆ మాటలు అంటే దాశరథి రంగాచార్య అని అడగచ్చు మేబీ. ఇతను మరాఠీ పుస్తకాన్ని అబల జీవితం అనే పేరుతో అనువదించారు. ఇలా చాలా బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ తెలుగు వారిలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. దేనికంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి 1971లో జ్ఞాన పురస్కారం లభించింది. ఈయన బిరుదు ఏంటంటే కవి సామ్రాట్. నెక్స్ట్ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి, ఇతనికి దేనిలో వచ్చిందంటే 1988లో విశ్వంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయన రాసిన మంటలు మానవుడు అనే కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. 1988లో విశ్వంబరనేమో జ్ఞానపీఠ పురస్కారం. నెక్స్ట్ 1992లో ఇతన్ని పద్మభూషణ్తో సత్కరించారు. ఇంపార్టెంట్. డాక్టర్ రావూరి భరద్వాజ, ఇతనికి పాకుడు రాళ్ళు 2012 సంవత్సరానికి పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో లాస్ట్కి ఇవ్వబడ్డాయి, లాస్ట్ పేపర్లో. నెక్స్ట్ ఇందులోనే అర్థాలు చూద్దాము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒలి ఆల్రెడీ ప్రీవియస్ బిట్ వచ్చింది. అక్షరం ఇక్కడ నిన్ననే వచ్చింది. క్షత్రం లేనివి, నాశనం లేనివి. అక్షరం నాశనం పొందనిది. నేను చదివేటప్పుడు ఇట్లా ఇంపార్టెంట్ పెట్టుకున్నాను. ఇక్కడ జాతీయాలు చూద్దాం ఒకసారి. వాయసం మసిబూసి మారేడు కాయ చేయడం అంటే మోసం చేయడం. అంటే వాయసం లెసన్ లేని మసిబూసి మారేడు కాయ చేయడం అంటే మోసం చేయడం. కాకి బలగం ఎక్కువ బంధువర్గం కలిగి ఉండడం. చిన్నప్పుడే లెసన్ నుండి మాట మంతి, మన రాష్ట్రంలో దీనికి మాట ముచ్చట అనే అర్థంలో వాడతారు. తిలోదకాలు అంటే ఆశ వదులుకోవడం అనే అర్థంలో వాడుతారు. తిలోదకాలు అంటే ఆశ వదులుకోవడం. ఏ ఎండకు ఆ గొడుగు, సందర్భానుసారంగా ఆచరించి కాలం గడుపుట. ఉడుకునెత్తురు, యువతలో ఉండే సహజమైన ఆవేశం. రాళ్ళు విసురుతారు అంటే విమర్శిస్తారు. బంగారు బాట, మంచి తోవ, అభివృద్ధి పథం, ఉన్నత మార్గం. కట్టలు తెంచుకొని పారుతుంది, హద్దులు దాటిపోతుంది అని అర్థం. కొంగు పసిడి,
సులభ సాధ్యమైన వస్తువు ఎక్కువ అందుబాటులో ఉండేది అంటే కొంగు పసిడి అంటాం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు. అగ్ని అగ్గి, అద్భుతం అబ్బురం, అన్యాయం అన్నెము, ఆర్య అయ్య, ఆవేశం ఆవేశం, ఆశ ఆశ, అచ్చెరువు అచ్చెరువు, ఆహారం ఒగిరం, ఆలి ఒలి, ఉపాధ్యాయుడు వెజ్జ, ఏక ఎక్కము. కన్య కన్నె, కర్కశము కరుకు, కలహం కయ్యం, కష్టం కసి, కార్యం కర్జం, కీర్తి కిరితి, కుమారుడు కొమరుడు, కోకిల కోయిల, క్షేమము సేమము, గర్వము గరువము, గృహము గీము. ఇంపార్టెంట్. ఇక్కడ నేను నచ్చింది యత్నం జతనం, యజ్ఞం అని వచ్చింది, యజ్ఞంకి జన్నం ఇందులో లేదు. నేను నచ్చిన బిట్టు యజ్ఞం. గౌరవం గారవం, చంద్రుడు చంద్రుడు, దృష్టి దిష్టి, ద్వయి దోయి, దేవ దేవర, న్యాయం న్యాయం, నిజం నిక్కం, నిత్యం నిచ్చలు, పర పరాయి, పరిహాసం పరియాచకం, ఇలా భుక్తి బుత్తి, శ్రీ ఇంతి, సఖి సఖి. ఒకసారి చూసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. నానార్థాలలో ఓలి వరుస కన్యాశుల్కం శుల్కం. కాక వేడిమి చిన్నాన్న కాకుండా, కాకకి నానార్థాల పదాలు. ఇంపార్టెంట్ చెప్తున్నాను. కేసరి నేను నచ్చింది, సింహం గుర్రం శ్రేష్ఠుడు. తల నెత్తి శిరస్సు శిరం శీర్షం మస్తకం ఉత్తమాంగం. ఇంపార్టెంట్. ఉత్తమాంగం అంటే తల. ఉరుసు ప్రాణం ఊపిరి పానం ఆయువు ఒలి వరుస క్రమం. విసపు మేతరి అంటే శివుడు. వలవలు వలువలు అంటే వస్త్రాలు బట్టలు. వలువలు వస్త్రాలు బట్టలు. ఇంపార్టెంట్. మొన్న పోషాకులు నచ్చింది అంటే పెళ్లి బట్టలు. షేక్ సింధి అంటే సుంకరి మస్కూరి ఎల్లోడు కావలికర్ విఆర్ఏ. షేక్ సింధి అంటే స్మృతి జ్ఞాపకం యాది. దోహకర్జులు బాహువులు దురద గలవాళ్ళు అంటే యుద్ధ పిపాస కలవాళ్ళు. ఇంపార్టెంట్. నెక్స్ట్ అరమర భేదం, అర్మిలి ప్రేమ, అని యుద్ధం. ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి.